హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నేను. నేను ముందుగా అయితే మా ఇంటికి గెస్టులు వస్తున్నారని చెప్పాను కదా! దానికోసం అర్బన్ క్లాప్‌లో అయితే వాష్‌రూమ్ క్లీనింగు, ఇంకా ఫ్యాన్స్ క్లీనింగ్ అన్నీ పెట్టుకున్నాను. ఎందుకు పల్లవి నువ్వన్నీ బయటే చేయిస్తావా అని అనుకుంటారేమో. నార్మల్ టైమ్స్‌లో మొత్తం ఇల్లంతా మేమే చేస్తాము. నేను, మా హస్బెండ్ అనుకుని చేస్తూ ఉంటాము. కాకపోతే ఇలా ఎవరైనా వస్తున్నారని అనుకున్నప్పుడు, లేకపోతే 6 మంత్స్‌కి ఒకసారి అట్లా మాత్రం అర్బన్ క్లాప్‌లో చేపిస్తాము. యాక్చువల్‌గా ఈసారి కూడా మేమే చేద్దాం అనుకున్నాం గానీ, మార్నింగ్ నేను లేచేసరికి నా ఫోన్‌కి ఒక నోటిఫికేషన్ పాపప్ అయింది. ఏదో ఆఫర్ ఉందని చెప్పి అర్బన్ క్లాప్ వాష్‌రూమ్ క్లీనింగ్ మీద. సరే కదా అని 3 వాష్‌రూమ్స్ అయితే పెట్టుకున్నాను. బట్ ఎందుకో ఈసారి నేను అనుకున్నంత ఎఫెక్టివ్‌గా రిజల్ట్ అయితే రాలేదు. ఈవినింగ్ స్లాట్ అయితే పెట్టుకున్నాను. వాళ్ళొచ్చి వర్క్ చేస్తా ఉన్నారు. శ్రీకర్ అయితే ఈలోపు చదివేసుకొని ఆడుకోవడానికి వెళ్తాను అని చెప్పాడు. సరే ముందైతే చదువుకో అని చెప్పి తననైతే చదువుకోవడానికి కూర్చోపెట్టేశాను. యూజువల్‌గా మన దగ్గర ఉన్న కెమికల్‌తో కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న కెమికల్‌తో చేస్తే ఏంటంటే వాష్‌రూమ్ అంతా బాగా క్లీన్‌గా, నీట్‌గా అదొక రకమైన షైన్‌గా అవుతుంది. బట్ ఎందుకో నాకు తెలీదు ఈసారి అట్లా అవ్వలేదేమో అని అనిపించింది. మేబీ ఆఫర్‌లో పెట్టడం వల్ల అయిందో, లేకపోతే స్టాఫ్ కొత్తగా వచ్చారో తెలీదు. మేమెప్పుడూ 3 వాష్‌రూమ్స్ పెడితే ఇద్దరొస్తారు. ఈసారి ఒక్కళ్ళే వచ్చి అన్నీ చేశారనమాట. సరే ఇంక మన చేతిలో ఏమీ లేదు కదా! 2 సార్లు చెప్పాను. ఇంకా సరే చెప్పడం కూడా అనవసరం అని ఫీల్ అయ్యి, సరే చేసినంత వరకు చేశారులే అని చెప్పేసి వదిలేశాను. ఇంకా ఇల్లు కూడా అంతా క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. ఎప్పుడో సంక్రాంతి అప్పుడు క్లీన్ చేయడమే. మళ్ళీ తర్వాత క్లీన్ చేయలేదు. కొంచెం కొన్ని ర్యాక్స్ అయితే దుమ్ముగా ఉన్నాయి. దానికోసం అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. యూజువల్‌గా నాకు డీప్ క్లీనింగ్స్ పెట్టుకున్నప్పుడు జలుబు, దగ్గు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు అంటే నాకు డస్ట్ అలర్జీ ఉంది. అలాగే సేమ్ మా హస్బెండ్‌కి కూడా ఉంది. శ్రీకి కూడా తొందరగానే వస్తుందనమాట. అందుకని మేము ఈ క్లీనింగ్స్ ఎప్పుడైతే పెట్టుకుంటామో వెంటనే సిక్ అయిపోతాము. నాకు ఇప్పుడు కూడా బాగా కోల్డ్, కాఫ్ ఉంది యాక్చువల్‌గా. ఇంకా ఇక్కడ ఈ షెల్ఫ్ టీవీ యూనిట్ అంతా క్లీన్ చేసేస్తే ఏంటంటే హాల్ అంతా ఒక మంచి నీట్‌గా ఉన్న ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. నేను ముందు ఇవి అంతా చేసేసి ఈ షోకేస్ చేసిన తర్వాత టీవీ యూనిట్ కూడా చేసేద్దామని అయితే అనుకున్నాను. చాలా దుమ్ముంది కనపడకుండానే. మా ఇల్లు బాగా దుమ్మవుతుంది. నేను అమీన్పూర్‌లో ఉన్నప్పుడు ఓన్లీ అక్కడ మాత్రమే దుమ్ము ఉంటుంది అని అనుకునేదాన్ని. బట్ ఇక్కడికొచ్చాక ఇక్కడ కూడా బాగా ఉంటుంది. నాకు ఓవరాల్‌గా అర్థమైంది ఏంటంటే హైదరాబాద్‌లో మనం ఏ ప్లేస్‌కి వెళ్ళి, ఏ మూలకి వెళ్ళి ఉన్నా కూడా దుమ్ము అనేది బాగా వస్తుందని చెప్పేసి. ఇంకా వాష్‌రూమ్స్ క్లీన్ అయిన తర్వాత ఫ్యాన్స్ కూడా పెట్టుకున్నాను. ఎలాగో వస్తున్నారు కదా అని చెప్పి అవి కూడా యాడ్ చేసుకున్నాననమాట. ఎలాగో మళ్ళీ ఇవన్నీ మేము ఎక్కి తుడవాలి, మళ్ళీ ముక్కులోకి వెళ్ళిపోతుంది అలాగా. కేర్ చేసుకుని తుడవచ్చు. యూజువల్‌గా అయితే అలాగే తుడుస్తూ ఉంటాము. ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి అర్బన్ క్లాప్‌లో అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే గీ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. పాల మీద మీగడ ఉంటుంది కదా! ఆ మీగడైతే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాను. పాలు కాగబెట్టేసి అవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఒక నెక్స్ట్ డేకి అదంతా ఒక లేయర్ లాగా అవుతుంది. ఆ మీగడ తీసుకొని ఇలా ఒక గిన్నెలో కానీ దేనిలో అన్నా స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు అది మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. కొంచెమే ఉందనమాట. అందుకే బ్లెండర్ పెట్టట్లేదు. ఎక్కువ మీగడ ఉంటే మాత్రం ఒక పెద్ద గిన్నెలో వేసేసి డైరెక్ట్ మనకి హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా! దాంతో చేసేస్తా. అప్పుడు అది ఇంకా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. దట్టు హ్యాండ్ బ్లెండర్ క్లీన్ చేయడం ఈజీగా ఉంటుంది నాకు కంపారిటివ్లీ మిక్సీ. ఇక్కడ కొంచెమే కాబట్టి ఇక్కడైతే చేసేస్తున్నాను అనమాట. కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ అయితే చేసేస్తున్నాను. నేను అంతకుముందు శ్రీ పుట్టాక శ్రీకి 2 ఇయర్స్ వచ్చే వరకు, అంటే గట్టిగా చెప్పాలి అంటే నేను హైదరాబాద్ వచ్చే వరకు కూడా గీ అనేది ఇంటి దగ్గర నుంచే తీసుకొని వచ్చేవాళ్ళం. అత్తయ్య వాళ్ళ దగ్గర ఒక డబ్బా, అమ్మ వాళ్ళ దగ్గర ఒక డబ్బా అలాగా. నాకెందుకో సడన్గా ఒకరోజు మనమే చేసుకుందాం అనిపించి స్టార్ట్ చేస్తే లక్కీగా బాగా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి అయితే నేనే చేసుకుంటున్నాను అనమాట. మేమైతే నార్మల్గా అమూల్ ఫుల్ ఫ్యాట్ ఉంటాయి కదా, రెడ్ కలర్లో ఉంటుంది ప్యాకెట్, అవే వేయించుకుంటాము. మార్నింగ్ మాకు ఇంటికి వచ్చేసి వేసేసి వెళ్ళిపోతారనమాట. దానిలోనే మాకైతే ఇంత మీగడ వస్తుంది. ఇప్పుడు నేను చూపించేది ఒక 15 రోజుల మీగడ అనమాట. కొంచెమే ఉంది కాబట్టి ఇలా చేసేస్తున్నా. దీని తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని చక్కగా ఎక్కువ వాటర్ వేసేసుకొని ముందైతే దీన్ని ఇలా వాష్ చేసేసుకుంటున్నాను. ఇదేంటి వెన్నపూసని వాష్ చేయడం అని అనుకుంటారేమో. ఇలా వాష్ చేయడం వల్ల అదొక రకమైన స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ పోయి మనకి మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఇది మనకి వాష్ చేస్తుంటేనే మనకి సాటిస్ఫైయింగ్ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీల్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. చాలా రోజులు అయిపోయింది వీడియోలు పెట్టి. కొంచెం బిజీగా ఉండడం వల్ల, ఫ్యామిలీలో గెస్టులు రావడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. చాలా వరకు షార్ట్స్ పెట్టడానికే ట్రై చేశాను. కొన్ని అవి కూడా పెట్టలేకపోయాను. నేనైతే నెమ్మదిగా అన్నీ పెట్టుకుంటూ వస్తాను ఇంకా ఇప్పుడు ఇది వాష్ చేసేసుకున్నాం కదా. వాష్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక
బాండీలో వేసేసుకొని చక్కగా మంచిగా ఫ్రెష్గా గీ అయ్యే వరకు చక్కగా సిమ్లో అయితే పెట్టేసుకొని కాగబెట్టేసుకుంటాను. ఎమ్మి గీ అనేది రెడీ అయిపోతుంది. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, సారీ. ఒకవేళ మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి కనుక కష్టంగా ఉంటే ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను. మేబీ ఇంకో 2-3 డేస్లో అయితే తగ్గిపోవచ్చు. సో నేను ఇక్కడ చాలా వాటర్తో అయితే వాష్ చేశాను. ఇంకా అలాగే మా హస్బెండ్ ప్రయాగ్రాజ్ వెళ్ళి మహాకుంభమేళాలో స్నానం చేసి వచ్చారు. సో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, షేర్ చేస్తాను. నేనైతే వెళ్ళలేదు కానీ మా ఫ్యామిలీలో వెళ్ళారు, వాటర్ అదంతా తీసుకొచ్చారు. సో నేను అవి కూడా కమింగ్ వ్లాగ్స్లో అయితే చూపిస్తాను. మీలో ఎవరైనా వెళ్ళారా? మీ ఫ్యామిలీలో కానీ మీరు కానీ స్నానం చేసి వచ్చారా? రేపటి వరకే కదా కుంభమేళ. ఇంకా చూసారు కదా, ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను ఇలా మందపాటి బాండి తీసుకొని ఇందులో పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇందులో అయితే పెట్టేసుకుంటాను. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి, మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. చూసారు కదా, ఇదైతే నెయ్యి కాగదు ఉందన్నమాట. ఇందులో మనం తమలపాకులు కానీ కరివేపాకు కానీ వేసుకుంటే మనకి మంచి సువాసన వస్తుంది. అంటే ఇది మీగడ నిల్వ ఉంటుంది కదా, అదంతా పోయి మంచిగా నెయ్యి వాసన అయితే వస్తుంది. చాలామంది మజ్జిగ చేసి మజ్జిగలోంచి వెన్నపూస తీసి చేస్తారు కదా. సో ఇది అది కంపేర్ చేస్తే నాకు స్టార్టింగ్లో ఫస్ట్ ఇది నచ్చేది కాదు, అదే నచ్చేది. బట్ తినగా నాకు ఇది కూడా నచ్చుతుంది అనమాట. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందేమో అని అనిపిస్తుంది. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనేమో ఇలా చేస్తారు, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనేమో మజ్జిగతో చేస్తారనమాట. సో నాకు ఇది ఈజీగా ఉంది, నేను అందుకే ఇది చూస్ చేసుకున్నా. చూసారా, క్లియర్ అయిపోయింది. ఆ నురగంతా పైన క్లియర్ అయిపోతే మనకి మంచి సువాసన ఉన్నటువంటి నెయ్యి, కమ్మని నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లోనే హ్యాపీగా పిల్లలు తినేయచ్చు, బిర్యానీలోకి వాడుకోవచ్చు, పులావ్స్లోకి వాడుకోవచ్చు, ఎనీ ఫ్లేవర్ రైస్, కిచిడి, లైక్ వాట్ ఎవర్. సో నేను నార్మల్గా వాడే కన్నా కూడా ఫ్లేవర్ రైస్లు అవి చేసేటప్పుడే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటానన్నమాట. రోజువారీలో ఇడ్లీలో, దోశలో అలా వేసుకునే చాలా తక్కువ. ఫ్లేవర్ రైస్లు, బిర్యానీలు, పులావులు చేసినప్పుడు ఎక్కువగా యూస్ చేస్తాను. అలాగే మ్యాక్సిమం నెయ్యి ఉంటే మాత్రం శ్రీ మార్నింగ్ లంచ్ బాక్స్ అంతా మ్యాక్సిమం గీతో చేయడానికి ట్రై చేస్తా. లేకపోతే హాఫ్ నూనె హాఫ్ గీ అలాగా. చూసారు కదా, ఎమ్మి గీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా గీ చల్లారడానికి పెట్టేసి నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసి చక్కగా దేవుడి పూజా మందిరం కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇంకా పటాలు కూడా ఇక్కడ శుభ్రం చేసేసుకొని చక్కగా దేవుళ్ళకైతే బొట్టు పెట్టేసుకుంటున్నాను. సో నేనైతే దేవుళ్ళని తుడిచి గంధం కుంకుమ 2 పెడతానండి. అంటే కొంతమంది దగ్గర చూశాను బొట్లు కూడా పెట్టకూడదు అలా విన్నాను. ఏమో మా ఇంట్లో ఫస్ట్ నుంచి పెడతారు. సో నాకే అదే అలవాటైంది. నేనైతే గంధం పెట్టి చక్కగా బొట్టు అయితే పెడతాను నేను క్లీన్ చేసిన ప్రతిసారి. ఇంకా ఇక్కడైతే నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ రోజుకి ఇది అయిపోయింది. నెక్స్ట్ డే వాలంటైన్స్ డేకి యాక్చువల్గా నేనైతే గిఫ్ట్ కొనేసి పక్కన పెట్టేశాను. మా హస్బెండ్ ఏం చెప్పారంటే, నీకు ఫుల్ బాడీ చెకప్ బ్లడ్ టెస్ట్లన్నీ చేయిస్తా, ఈసారి 14th గిఫ్ట్ ఏమీ కొనట్లేదు అని చెప్పారు. సరే కదా, నా హెల్త్ కూడా అప్పుడు కొంచెం బాగాలేదు, సరే కదా అని చెప్పేసి చేయించేసుకుందామని ఫిక్స్ అయితే అయ్యాను. మొత్తం ఫుల్ ప్రొఫైల్ అయితే చేయించారు. ఫీమేల్కి ప్రొఫైల్ ఉంటుంది కదా, సో అది మొత్తం చేయించారనమాట. లక్కీగా టెస్ట్లన్నీ బాగానే ఉన్నాయి. అంటే వరస్ట్ కేసులో వైటమిన్ డి నాకు ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది, నా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ నాకు ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే థైరాయిడ్ కానీ షుగర్ కానీ అటాక్ అయి ఉండొచ్చు అని. బట్ లక్కీగా 2 రాలేదు, హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ డెఫిషియన్సీలు అయితే గట్టిగా ఉన్నాయి. లైక్ వైటమిన్ డెఫిషియన్సీ ఉంది, మెగ్నీషియం ఉంది, ఐరన్ ఉండింది. సో ఇలాగా ఏదైతే మేజర్ ఉంటాయో అవన్నీ డెఫిషియన్సీలు ఉన్నాయి. అవి నాకు అంతకు ముందు కూడా ఉన్నాయి, బట్ ఈసారి ఏంటంటే కొంచెం పెరిగినట్టు అనిపించింది. డి అయితే మరీ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో నేనైతే ఇంకా సన్ సోక్ అవడానికైనా కానీ వాకింగ్కి వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయ్యాను. 1st తారీఖు నుంచి వాకింగ్కి వెళ్దాం, శ్రీని స్కూల్కి పంపించిన తర్వాత అని అయితే అనుకున్నాను. ఈ 14th ఎలాగో గెస్ట్లు ఉంటారు, ఏం చేసుకుంటాంలే, బయటకు డిన్నర్కి అలా కూడా ఏమీ వెళ్ళలేము అని అనుకున్నాము. కాకపోతే ఇంకా మా హస్బెండ్కి ఐడియా రావటం వల్ల థైరోకేర్లో ముందైతే ఇది ఆర్డర్ చేశారు. తను కూడా కొన్ని తనకేం కావాలో అది చేయించుకున్నారు. కానీ నాకు మాత్రం ఎందుకో కొంచెం నాకు హెల్త్లో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం, మేము అనుకోవడం హెల్త్ ఏదో బాగుండట్లేదు అని, సరే డాక్టర్ దగ్గరికైనా బ్లడ్ టెస్ట్ రాస్తారు కదా అని చెప్పి ఫుల్ ప్రొఫైల్ అయితే నాకు చేయించేశారు. మీరు కావాలి అంటే థైరోకేర్ వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పలేదు కదా, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వస్తున్నారనమాట. తనైతే యూకేలో ఉంటారు.
ఆల్రెడీ లాస్ట్ అక్టోబర్లో ఒకసారి చెప్పాను మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు అని చెప్పేసి. తనైతే వచ్చారు. యాక్చువల్గా అంజన్ ఇంకా వాళ్ళ అన్నయ్య కలిసి కుంభమేళాలో స్నానం చేయడానికి వెళ్ళాలి. కుంభమేళాలో స్నానం చేయడం కోసం ఆయన యూకే నుంచి వచ్చారనమాట. ఇంకా మేము ఇంటికి తీసుకొచ్చేసాము. ఇది 13th మిడ్‌నైట్. జస్ట్ ఒక మినీకి తెచ్చి కేక్ అయితే తింటున్నాము. అంటే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఈసారి కూడా చేసుకుందాము అని. మీకు విషయం చెప్పలేదు కదా, అందరూ వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు కానీ బట్ మాకు మాత్రం ఇది మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ అనమాట. మా ఎంగేజ్మెంట్ February 14 జరిగింది. మేము అందుకే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇన్ని సంవత్సరాలు అయినాయి, సెలబ్రేషన్స్ మారినాయి, మేము పెద్దగా అయ్యాం. శ్రీ ఉన్నాడు, అయినా కూడా లవ్లో అయితే ఏమీ చేంజ్ రాలేదు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే మరీ అంత అడోరబుల్గా ఉండం కానీ బట్ బాగానే ఉంటాము, హ్యాపీగా కొన్ని ఇయర్స్ గడిపేశాము అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ వీడియో నేను సరిగ్గా ఎడిట్ చేయలేకపోయాను, ఎంత ట్రై చేసినా ఏంటో సరిగ్గా రాలేదు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగుతూ ఉన్నామన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్.